కాబోయే మొగుడిని లోయలోకి తోసి చంపేసింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసిర్రు. ఏకంగా 17 కోట్ల రూపాయలతోటి ఒక మంచి లగ్జరీ ప్యాలెస్ బుక్ చేసిండ్రు. విఐపీల కోసం 2 ప్రైవేట్ విమానాలు సిద్ధం చేసిర్రు. కానీ దారుణంగా ఆలోచించిన పెళ్లి పిల్ల కాబోయే భార్య లోయలోకి దోషి చంపడం అసలు ఏందంటారు చెప్పుర్రి. పూణేకు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కొడుకు, అట్లనే కోట్ల ఆస్తి వారసుడైన 26 ఏళ్ల కేతల్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో రోజుకొక సంచలన నిజం బయటకు వస్తున్నది కదా. కేతన్ కు సియా గోయల్ అనే ఒక పిల్లతోటి ఇటీవలనే పెళ్లి నిశ్చయమైంది. అయితే ఈ ఏడాది నవంబర్లా రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లా ఒక మంచి రాయల్ వెడ్డింగ్ జరగాల్సి ఉండే. ఇక ఇంతలోనే జూన్ 19న కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు రావడంతో ఇక బర్త్డే వేడుకల కోసం కేతన్ ఏం చేసిండంటే ఆమె కాబోయే భార్యకు అట్లనే ఆమె స్నేహితులను తీసుకొని లోహగఢ్ కోటకు పోయిండు. అక్కడ అందరూ కూడా మంచిగా సరదాగా గడుపుతుండగానే జూన్ 18న కేతన్ కోటపై నుంచి 400 అడుగుల లోతైన లోయలో పడి ప్రాణాలు కోల్పోయిండు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సియా గోయల్ పెద్ద గాలి వీయడం వల్ల ఫోటోలు తీసుకుంటా కేతన్ పట్టుదప్పి పడిపోయిండని పోలీసు వాళ్ళకు ఒక మంచి కట్టు కథ అల్లి చెప్పి నమ్మించింది. కానీ ఆ పోలీసు వాళ్ళు గట్టిగా దర్యాప్తు చేసేసరికి అసలు లొల్లి బయటపడ్డది. సియా గోయల్ తన స్నేహితుడు సుధాంశు చౌదరితో కలిసి ప్లాన్ వేసి కావాలని కేతన్ను లోయలోకి దూకి చంపినట్లు పోలీసు వాళ్ళు తెలిసి చెప్పేసిరు. ఇక ఇప్పుడు ఆ కిలాడి పెళ్లి కూతుర్ని ఆమె దోస్తును పోలీసు వాళ్ళు జైలుకు పంపిరు. కోట్ల ఆస్తి కోసమే గిట్ల చంపిందా లేక వేరే తిక్క కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే, కోట్ల ఆస్తున్నా రాయల్ వెడ్డింగ్ చేసుకుంటున్నా కాబోయే వాళ్ళ బుద్ధి ఎట్లాంటిదో ఎసుంటిదో తెలుసుకోకపోతే ఇట్లా ప్రాణాలకే ముప్పు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నది అంతే.